నేను ఆటోవాడిని, ఎన్నో ఆగచాట్లు దాటేవాడిని, కోడి కన్నా ముందు నిద్ర లేచేవాడిని, కూటి కొరకే కోటి తిప్పలు పడుతున్నవాణ్ణి. 3 చక్రాల మీద బతుకు చిత్రం నాది, తలుచుకుంటే తన్నుకొచ్చే దుఃఖం నాది. సమాజం గౌరవం ఇవ్వకున్నా ఆత్మగౌరవంతో బతికేవాణ్ణి. వర్షంలో తడుస్తూ ఎండలో మండే కార్మికుణ్ణి, రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించే శ్రామికుణ్ణి. బతుకు పయనంలా బాధ్యతల్ని బాధల్ని బలంగా మోస్తున్న బాటసారిని, పిడికెడు మెతుకులకై జీవన పోరాటమే చేస్తున్నవాణ్ణి. జోరువానల పిడుగుపాటులాగా, గాలిహోరుల పెనుతుఫానులాగా, పనిగట్టుకు ప్రభుత్వాలు పెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఛిద్రమయ్యే మా జీవితాలు. రోజు రోజుకు అడ్డగోలుగా పెరగబట్టే డీజిల్ రేట్లు, ఫినాన్స్ కట్టమని ఇంటి చుట్టూ తిరగబట్టే ఫినాన్సోడు. గిరాకీ లేక గిట్టుబాటు కాక ఆటో ఎట్లా నడపాలి, ఈ జీవితం ఎట్లా గడపాలి?